ఏం చాలా రోజులు అయింది వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారా? బిజీ సీజన్ కదా, వర్కింగ్, నా షూట్లు ఏవో ఉంటాయి, అందుకని చేయట్లేదు. బట్ ఐ విల్ డూ ఇట్ అగైన్. ఈరోజు షూట్ స్టేడియంలో. ఇంట్రెస్టింగ్. స్టేడియంకి నేను పే చేయక్కర్లేదు, దే ఇన్ఫ్యాక్ట్ పే మీ ఇక్కడ ఉండడానికి. ఇది రాజర్స్ స్టేడియం అన్నమాట ఇన్ టొరంటో. Popcorn on the floor. పైన డోమ్ ఉందా, అది యాక్చువల్లీ ఓపెన్ చేయొచ్చు, దాన్ని ఓపెన్ చేస్తారు సమ్మర్స్లో. షార్ట్ డే, 4 hours షూట్ అయిపోయింది. నా షర్ట్కి బ్యాగ్ బాగుంటుంది. యూ క్యాన్ షో యూ మై బ్యాగ్, తీసాక చూపిస్తా. హాట్ డాగ్ ఉంటుంది దాని పైన. పైనుంచి వ్యూ చూపిస్తా. అది డోమ్, సమ్మర్స్లో ఓపెన్ చేస్తాడు, బాగుంటుంది వెదర్ బాగున్నప్పుడు. సీట్స్ ఒక 1000 people కూర్చోవచ్చు దీంట్లో ఈజీగా, ఆర్ మోర్ 1500 to 2000 కూడా ఉంటుంది అనుకుంటున్నా కెపాసిటీ. ఇది కరోనా బార్ అనమాట. లుక్ ఎట్ దట్ రూఫ్ టాప్ ప్యాటియో. కరోనా డ్రింక్, బియర్ డ్రింక్. అది బాగుంది స్టేడియం. చిన్న స్టేడియం ఇది, బేస్బాల్ గేమ్ ఇట్లాంటివి ఆడుతుంటారు దీంట్లో. మా షూట్ ఎక్కడ జరిగింది, అక్కడ ఆ ఏరియాలో జరుగుతుంది. సేపు అక్కడే ఉన్నాను, అక్కడ అయిపోయింది షూట్. ఎనీవే ఇంకా వింటర్ అవ్వలేదు, ఇంకా ఉంది మాకు. సో ఇంకొక ఫ్యూ వీక్స్ దెన్ వింటర్ ఈజ్ గాన్. అప్పుడు మంచి వెదర్ వేసుకుంటా. ఇప్పటికైతే ఇదే జాకెట్లో చూస్తున్నాను నన్ను ప్రతి వీడియోలోనూ. నాకు కూడా బోర్ కొడుతుంది. విల్ చేంజ్. షూట్ అయిపోయిందని జిమ్కి వచ్చా. జిమ్ యాక్చువల్లీ జిమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా పాత ఇంట్లో నా ఫ్రెండ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్, సానా, జకూజీ వాటికన్నీ వెళ్తున్నా. అవి ఎమ్యూనిటీస్ అనమాట, బిల్డింగ్లో ఉంటాయి. సో ఇది కోల్డ్ ప్లంజ్, అది స్టీమ్ రూమ్. దెర్ విల్ బి పీపుల్ ఇన్సైడ్, వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఇది స్టీమ్ రూమ్ అన్నమాట. దోస్ ఆర్ వాష్రూమ్స్. దిస్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్. స్విమ్ చేయొచ్చు, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. జకూజీలో అక్కడ కుర్చీలో ఉందా అమ్మాయి, నా ఫ్రెండ్ విక్టోరియా ఫ్రమ్ యుక్రెయిన్. ఎప్పుడైనా ఇక్కడ వస్తే 3 hours అట్లా కిందనే ఉంటాయి ఇదే ఫ్లోర్లో. జస్ట్ జకూజీ. వింటర్ టైం చాలా చల్లగా ఉంటుంది మాకు.
ఇది నా ఫేవరెట్ థింగ్ అనమాట. ఎప్పుడు ఇక్కడే ఉంటా. 1 year ఉన్నాను నేను ఈ బిల్డింగ్లో మా అన్న వాళ్ళతో. ఎప్పుడు ఇక్కడే 3 hours ఏం చేస్తూ ఉంటావు అని అడుగుతారు. ఏం చేయం, జస్ట్ మైండ్ డీటాక్స్ చేస్తూ ఉంటాం.